మానవతారాయ్ గారు మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు అరకపూడి గాంధీ కాంగ్రెస్లో ఉన్నాడా లేకపోతే బీఆర్ఎస్లో ఉన్నాడా అనేది ఇప్పుడు సందిగ్ధంలో నెలకొంది. ఆయనేమో రేవంత్ రెడ్డి గారి సమక్షంలోనే కాంగ్రెస్ పార్టీ చేరినట్టుగా ప్రచారం అయితే జరిగింది. ఇప్పుడు పిఎస్సి చైర్మన్ పదవి తీసుకునేటప్పటికి నేను ఇంకా బీఆర్ఎస్ వ్యక్తిని అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఆయన కాంగ్రెస్ లో ఉన్నాడా బీఆర్ఎస్ లో ఉన్నాడా అనే అంశాన్ని త్వరలోనే స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు వెల్లడిస్తారు. ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయానుసారంగా మనం చెప్పలేం. కోర్టు పరిధిలో ఉంది కాబట్టి, స్పీకర్ పరిధిలో ఉంది కాబట్టి ఇద్దరి పరిధిని కూడా మనం ప్రశ్నించడం కానీ చెప్పడం కానీ వారి నిర్ణయాన్ని మనం చెప్పలేము. కాబట్టి ఇప్పుడు ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గరికపూడి గాంధీ గారికి అంటే మరి గతం కాంగ్రెస్ ప్రతిపక్షంలో 2014 నారాయణ ఖేడ్ దివంగత నేత నారాయణ ఖేడ్ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు పటోళ్ళ కృష్ణారెడ్డి గారికి ఇవ్వలేదు పిఎస్సి చైర్మన్, మర్చిపోయిందా? అదేవిధంగా 2018 నుంచి మొన్నటి వరకు ఓవైసీ గారు కాంగ్రెస్ ని చంపేసి కాంగ్రెస్ ఉన్నా కానీ ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా కావాలని కుట్రతో చేసినటువంటి సంఘటనలు మర్చిపోయారా? అంటే అధికారం ఉంటే ఒక రకంగా, అధికారం లేకపోతే ఇంకో రకంగా. అంటే అది తనదాకా వస్తే వాళ్ళు నేర్పిన విద్యనే కదా ఇది, మీరు నేర్పిన విద్యనే కదా నీరజాక్షి అన్నట్టు. సరే ముళ్ళును ముళ్ళుతోనే దియాలనేటువంటి సంకల్పం ఉంది. సరే వాటెవరికి ఏదైనప్పటికీ ఇప్పుడు చర్చ జరుగుతుంది. తర్వాత వాదోపవాదాలు జరుగుతున్నాయి. వాళ్ళు ఒక మాట అంటే సరే రెచ్చగొట్టింది మొదట కౌశిక్ రెడ్డి, నీటికి వచ్చి జెండా బాస్తా బీఆర్ఎస్ జెండా అని ఎమ్మెల్యేని చూడకుండా, నగరంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేని చూడకుండా మాట్లాడటం రెచ్చగొట్టే విధంగా ఆయన అవమానానికి అవకాశాలు కావడం జరిగింది. గాంధీ గారిని రెచ్చగొట్టితే ఆయన డైరెక్ట్ ఇంటికే పోవడం జరిగింది మహిళలను తీసుకొని. కానీ కొంచెం ఆలోచన చేయాలా మాట్లాడేటప్పుడు కూడా ఏదైనా కానీ. సరే అధికారంలో ఉన్నప్పుడు సరే మీరు చెప్పినట్టు కౌశిక్ రెడ్డి రెచ్చగొట్టే విధంగా మాట్లాడేది కరెక్టే, కానీ అరకపూడి గాంధీ దాడికి వెళ్ళడం కరెక్ట్ అంటారా? ఇప్పుడు గాంధీ గారు సౌమ్యుడు అండి, పాప ఆయన బయటకు వచ్చేవాడు కాదు. గాంధీ గారి మీద ఎన్ని మాట్లాడాడు, బతకడానికి వచ్చినప్పుడు వాళ్ళు అంటే అవసరం వచ్చినప్పుడు వీళ్ళు అని అందితే జుట్టు అందకపోతే కాళ్ళు. ఇదే కేసీఆర్ గారు ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఆంధ్రలో బిర్యానీ, అది బిర్యానీనా పేడ అని రకరకాలుగా ఆంధ్ర వాళ్ళని పాపం వాళ్ళని అవమానపరిచినటువంటి పరిస్థితులు ఉన్నాయా? వాళ్ళ అవసరానికి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోయి వాళ్ళ కాళ్ళు ముళ్ళు గుచ్చుకుంటే పంటితో బిగుతా అన్నప్పుడు గుర్తురాలేదా? గాంధీ గారు 3 సార్లు ఎమ్మెల్యే తెలుగుదేశం నుంచి ఆయన ఆ పార్టీలో చేర్చుకున్నారు, అప్పుడు గుర్తురాలేదా? ఆంధ్ర అని టికెట్ ఇచ్చారు, అప్పుడు గుర్తురాలేదా? అంటే అవసరానికి ఒక రకంగా మాట్లాడటం ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ఇవాళ దాని విషయంలో కూడా కౌశిక్ రెడ్డి పరోక్షంగా ఆ విధంగా మాట్లాడటం, ఎంతోమంది ఇక్కడ ఉన్నటువంటి స్థిరపడినటువంటి వాళ్ళ మనోభావాలను కూడా కౌశిక్ రెడ్డి మహిళలనే కాదు, గాజులు చీరలు చూపించే మహిళలనే కాదు, హైదరాబాద్లో పాపం ఎప్పుడో తరతరాలుగా వచ్చి నివసిస్తున్నటువంటి ఈ ప్రాంతంలోనే ఉండేటువంటి వాళ్ళని అవమానపరిచే విధంగా మాట్లాడటం జరిగింది. కాబట్టి కౌశిక్ రెడ్డి గారు పట్ల అసలు మౌనంగా ఉండే గాంధీ గారు కూడా వాళ్ళ కోపం తెప్పించే విధంగా మాట్లాడటం జరిగింది. ఈ విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎందుకు చేయాలో? గతంలో కాంగ్రెస్ పార్టీలో మేము కూడా కొట్లాడినాం. ఎమ్మెల్యేలు పార్టీ మారినప్పుడు దాదాపు మా 12 మంది 88 మంది సభ్యులున్న వాళ్ళకి అవసరం లేకపోయినా మా 12 మంది తీసుకున్నారు. మా 12 మంది కాంగ్రెస్ సభ్యుల్ని వాళ్ళ నయాను భయాను రకరకాల ప్రలోభాల గురించి బెదిరించి చేశారు. మేము కూడా పెద్ద ఎత్తున పోరాటం చేసిన వారు. హైకోర్టు పోతే మాకు స్పందన లేదు, కానీ వీళ్ళకి స్పందన వచ్చింది. సరే సంతోషం, ప్రజాస్వామ్యం మీద కోర్టుల పట్ల మాకు నమ్మకం ఉంది. మరి ఆ రోజు కోర్టులు ఎందుకు స్పందించలేదు, మరి ఈ రోజు ఎందుకు కోర్టులు స్పందించలేదు? మొత్తానికి స్పందించడం అనేది మొత్తానికైతే మంచి పరిణామమే. 2014లో మరి కేసీఆర్ గోడ మీద వాళ్ళ కాకి మా గోడ మీద నేపథ్యం తెలుసు, నీ కథ తెలుసు, రామూర్తి గారు నువ్వు కష్టపడ్డది తెలుసు. నువ్వు మీలాంటి వ్యక్తి ఇలా మాట్లాడుతున్నారు అనుకోలేదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమానికి కాంగ్రెస్ ఏదైతే చాలా ఘోరమైన పరిపాలన నువ్వు పోల్చి చెప్పడం అంటే, తెలంగాణ ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ అంటే ఏ పార్టీ అన్నారు? ఏది పిడిగుడ్డులు కుర్చీ మడత పెట్టుడు వాళ్ళ కన్వెన్షన్ లేని పార్టీలు. దాని గురించి చేరినప్పుడు నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఏ విధంగా మాట్లాడుతున్నావు? పార్టీ నీకు తెలుసు కదా,
మీకు తెలుసు రాజశేఖర రెడ్డి తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయడానికి రాజశేఖర్ నిర్దేశంగా ఉన్నది మీకు తెలియదా? రామూర్తి గారు ఆయన వెర్షన్ చెప్పండి, మీ వెర్షన్ చెప్తారు కానీ ఒక్క నిమిషం. రైట్, మీరు కంక్లూడ్ చేయండి సార్. నేను ఏమంటే ఏదో ఎన్నికలకు వెళ్తే మీరు మాట్లాడుతుంది రామూర్తి గారు ఇప్పుడు మంత్రులు లేరు, ఆరోగ్య శాఖ మంత్రి మాట్లాడండి. మీరు మాట్లాడండి బాగా పొగుడుతుంటే బాగా భుజాల మీద పోతుంటే మాకు కూడా ఇబ్బంది అనిపిస్తుంది. మీలాంటి వ్యక్తులు మాట్లాడితే నిజంగా కరువు జరుగుతున్నాయి. చరిత్ర పునరావృతం అవుతుంది. నువ్వు ఏడున్నావు నీకు తెలియదా? చేసే అందుకే మీ గుణపాఠం జరుగుతుంది. ఈ రోజు ఏం గుణపాఠం జరుగుతుంది? ఏం గుణపాఠం జరుగుతుంది? జరుగుతుంది ఏం గుణపాఠం జరుగుతుంది? రామూర్తి గారు నాయకుడు అయితే అరే మా దాంట్లో మాటలు మారి గులాబీ కండు వేసుకున్నారు, కండు వేసుకున్నా అని చెప్పిండు. ఉండాలా, లజ్జ ఉండాలి. ఏం మాట్లాడుతున్నావు భయ్యా? మీరు చేసినప్పుడు మర్చిపోయారు. మా దాంట్లో మారణలు గులాబీ కండు వేసుకొని గులాబీ కండు వేసుకున్నారు. మీకు సిగ్గు లేదు, మీకు సిగ్గులో లేదా మీరు చదువు చేస్తారు. కండు వేసుకున్న ధైర్యం ఎందుకే తెలంగాణ ధైర్యం కూడా గాంధీకి లేదు. ఏడుగురు కాంగ్రెస్ మా ఎమ్మెల్యేలు తీసుకున్నారు, ఎమ్మెల్సీలు లాక్కున్నారు. అసలు ఎవరిని బతకలే స్థానిక అరే ఎవడే మానవరాయ్ గారు రామూర్తి గారు ఎవరో ఒకరు మాట్లాడారు దయచేసి. 2014 ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి నోట్ల కట్టలు ఏవైతే చంద్రబాబు దగ్గర పట్టుకున్న కూలగొట్టాడు. మానవరాయ్ గారు రామూర్తి గారు అందరూ తెలుసు. అధికారం ఉంటే ఒక అధికారం లేకపోతే చెప్తున్నా మీరు మాట్లాడుతుంటే దయ్యాలు వేయాలి కాదు, ఉపనిషత్తులు మొత్తం ఒకటే పొక్కిన పెట్టి మాట్లాడినట్టున్నది. ఏం మాట్లాడతాను ప్రభుత్వంలో దేని గ్యారెంటీ లేదు, ప్రజల ప్రాణానికి గ్యారెంటీ లేదు, రోడ్ల మీద దానికి గ్యారెంటీ లేదు, అదేవిధంగా వరద ప్రాణానికి గ్యారెంటీ లేదు. మానవరాయ్ గారు రామూర్తి గారు దయచేసి ఎవరో ఒకరు మాట్లాడండి. మానవరాయ్ గారు ఒక్క నిమిషం అండి. మానవరాయ్ గారు రామూర్తి గారు మేము మిమ్మల్ని అడుగుతున్నా. కానీ ప్రజల ప్రాణాన్ని కాపాడి మంతరి మధుకరు చెప్పుకుంటా పోతే మాట్లాడడం అంటే నా టైం కూడా నువ్వే మాట్లాడతాను. వాళ్ళిద్దరు మా తాగితే మాట్లాడండి చెప్తా. రామూర్తి గారు చెప్తా నేను మన గురించి చెప్తాను.